తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలోని స్వతంత్రపురం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 323A లోని 25 సెంట్ల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని భూమిని చదును చేస్తున్నారని, వాటిని కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి విడిపించి సూళ్లూరుపేటలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న దళిత జర్నలిస్టులకు శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలను మంజూరు చేసి నివాస స్థలాలు కేటాయించాలని కోరుతూ ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్ట్ నెట్వర్క్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ నేతృత్వంలో జర్నలిస్టులు గురువారం సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కిరణ్మయికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు 20 ఏళ్లుగా అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసమే విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు తక్షణమే నివాస స్థలాలను మంజూరు చేయాలని గత దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పిస్తున్నా ఇళ్ల స్థలాల మంజూరులో తీవ్ర జాప్యం నెలకొంటుందని, కాస్తో కూస్తో ప్రభుత్వ భూమిని జర్నలిస్ట్ అవసరాల కోసం రక్షించుకుంటూ వస్తా ఉంటే వాటిని కూడా కబ్జాదారులు ఇష్టానుసారంగా ఆక్రమించుకుని భారీ ఎత్తున కట్టడాలు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారని, వీటన్నింటికీ సంబంధించి జర్నలిస్టు సోదరులతో కలిసి ఈ రోజు ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించామని, వెంటనే కబ్జాలో ఉన్న భూమిని విడిపించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని, సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ తమ విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గురవయ్య, ఈ నాగరాజు, మునిరాజా, నవీన్, ప్రసాద్, సుధీర్, మహేష్, మస్తాన్, కిషోర్, రజనీ, ప్రతాప్, ఏ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.